అందరికీ నమస్కారం. నా పేరు మొదల పరశురాములు. మనం ఇక్కడ సమావేశానికి సార్ నిన్న రాత్రి 7 గంటలకు టైం ఇచ్చిండు. మన యొక్క సమస్యలు ఈ యొక్క 20 రోజుల నుంచి అడుగుతున్నాం సార్ టైము. మన అన్న జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం నిన్న నైట్ టైం తీసుకొని మనందరినీ వచ్చిన వాళ్ళ కాడికి ముఖ్యమైన మండలానికి ఒకరు ఇద్దరు అందరం వచ్చినాము. ఈ యొక్క సమావేశానికి అత్యవసరంగా రావడానికి కారణం ఏంటంటే మన సార్ టైం ఇచ్చి మన సమస్యల పైన మన జిల్లా ఆఫీస్ గురించి కానీ మన స్లాట్ బుకింగ్ కానీ చిన్న సమస్యలు ఏదైనా సరే అన్నిటి గురించి ఒక మనకు లెటర్ ప్యాడ్ మీద రాసి క్లియర్గా ఇచ్చేసినాము. దీన్ని బట్టి మనం గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి సరే ప్రభుత్వాన్ని అనేది మనం విమర్శించడానికి వీల్లేదు. కాబట్టి 10 సంవత్సరాల నుంచి మనం ఎవరు కలవక సరిగా కమిటీ లేక మనకు యూనిటీ లేక ఇట్లా ఉన్నాము. ఏదో ఎన్పిఆర్డీ సంస్థని గాలి సంస్థని వాళ్ళు వచ్చిపోతుంటారు, ఒకసారి కలుసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మనకు సరైన పట్టు కానీ జిల్లాల మండలంలో గ్రామాల్లో లేకుండా దాని గురించి ఒకసారి మనం అందరం సమావేశమై ఒక చిన్న కమిటీలు వేసుకొని జిల్లా వరకు స్టాండర్డ్ చేసుకొని మన ప్రతి అంశం పైన ప్రతి దానిపైన పోరాటం చేసిన టైం ఉంది. కాబట్టి మనం అందరం కలిసి యూనిట్గా ఉందాం. ఎవరు ఒక పెద్ద ఒక చిన్న తేడా తారతమ్యాలు లేకుండా అందరం కలిసి పని చేసుకుందాం. ప్రతి ఒక్కరికి మండల నాయకులకు గ్రామ కమిటీలకు ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మన సంఖ్య ఎంత ఉంది, మన దశాంశ ప్రకారం మనం ఎంతమంది ఉన్నాం అనేది ప్రతి లోతుగా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం. మన కమిటీలు మనం వేసుకొని మనం స్టాండర్డ్ అయితే ఇట్లాంటి సార్ వాళ్ళు కానీ మంత్రులు కానీ మనకు టైం ఇస్తారు, మన సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మన నియోజకవర్గ నాగరికత ఉందంటే మనకు ఎంతో అన్యాయం జరిగింది. బండ్లు ఇవ్వలేదు అంటున్నారు, మనకు రాలేదు అంటున్నారు. అచ్చంపేటలు కొంచెం హుషారు చేసి వాళ్ళు తీసుకుపోయారంటే మరి మనకు వచ్చేది మన వాటా మనకు మిస్ అయ్యింది. దీని విషయాలపై మనము సార్కు వినతి పత్రం ఇచ్చినాం. కాబట్టి అందరూ వేరే విధంగా అనుకోకుండా సపోర్ట్ చేసుకుందాం, మనం కలిసి పని చేసుకుందాం. ఓకేనా? ఈ గ్రామం తాడూరు మండల వికలాంగుల సమావేశానికి ఇక్కడ మీటింగ్ కానీ సమావేశాలు తప్పకుండా అటెండ్ అయినా. ఇది 9 సంవత్సరాలు సాక్షర ప్రభుత్వం మండల సూపర్వైజర్గా పనిచేసిన తాడూరు మండలంలో. మన తాడూరు మండలంలో ప్రతి జీపీ మనకు అందరూ పరిచయాలు ఉన్నాయి. మన వికలాంగుల గురించి ఏది సమస్య మనం ఏంటంటే మేము లోన్ కోసానికి లోన్ కోసం మాది గ్రూప్ ఉంది, ఒకటి 10 మంది దగ్గర ఉన్నాను. లోన్కి మాకు డబ్బులు ఇప్పించాలంటే మీరు ఏమంటారంటే బ్యాంక్ పోవాలి, మీ పెన్షన్ మీరు డబ్బులు ఎంత కడతారు ఏంటని మాకు ఇంతవరకు మాకేంది లోన్ కూడా ఇవ్వలేదు. మేము గత 2-3 ఇయర్స్ నుంచి ఒక గ్రూప్ ఒక 12 మంది దగ్గర ఉన్నాము. ఆ గ్రూపులో ఉండి మాకు ఇంతవరకు లోన్ ఉంటే ఎవరు ఇవ్వలేదు. మేము లోన్ ఇవ్వట్లేదు, మా డబ్బులు మేము జమ చేసుకోవాలని, మేము విత్డ్రా చేసుకోవాలని మేము నిర్ణయించుకొని అది చేస్తున్నాం. ఎవరికో సహకరిస్తలేదు, ఎంతోమంది చెప్పినాం మేము. అదే అందుకనే అన్నకి వాళ్ళకి ఇలా సహకరించి మాకు లోన్ ఇచ్చేసేయాలి కానీ ఏపీఎం సర్వే చెప్పినాము, ఊళ్ళో వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చినాము. ఎవరికి ఇంతవరకు మాకు సహకరించలేదు లోన్కి. ఎవరు వికలాంగులకు ఏమి ఇస్తారు అంటే నేను బీఈడి కంప్లీట్ చేస్తున్నాను. బీఈడి కంప్లీట్ ఏ జాబులు లేవు, ఏం లేవు. మనకి ఉద్యోగం ఖాళీలో మన జీవన గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకోసానికి మనందరికీ విలేజ్లో మా విలేజ్లో ఏమైనా ఉంటే పోస్ట్ మార్క్ చేయకుండా వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కంపెనీ ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళంటే వికలాంగులకు అలాంటి రాజకీయ అలాంటి సహకరిస్తారు ఎవరు. వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు వాళ్ళ రంగులో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. హలో చెప్పండి అన్న. మాకు ఎవరు అది చేస్తలేదు. అదే డాక్టర్ సొంతకంగా కాలేదట, అయినాక ఫోన్ చేశారు. ఓకేనా? నేను తీసుకుంటా. ఇటువంటి సమస్యలను ముందుకు తీసుకొని ఒకరొకరి సమస్యను అదుపు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏంది ఒక కమిటీ ఒక స్టేట్మెంట్కి వచ్చిన ముందా ఎక్కుతున్నాం అంతే. దాని పర్ఫెక్ట్గా అయిపోయినాక ఈ బ్యాంక్ లీకేజ్ కానీ ఈ సదరం కానీ మనకు వచ్చే లోన్స్ కానీ ఇది బండ్ గురించి కానీ ఒకరొకరికి ఒక్కొక్క శాఖ అప్పగించి వీరి ద్వారా మనం సహాయం తీసుకుందాం. మాది పెద్దూరు తిరుపతి మండలం. మన వికలాంగుల గురించి మనకు కమిటీ లేదని మనం ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎంపీ వచ్చినా రివర్స్ చేస్తలేదు. మన నాగార్జున తాలూకా ఏం పట్టించుకుంటలేదు, బండి కూడా లేదు. మన తాలూకా మన జిల్లా ఇడిచిపెట్టి వేరే తాలూకాలకు తీసుకెళ్తున్నారు మా ఎమ్మెల్యేలు. మన ఎమ్మెల్యే ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఈ ఎమ్మెల్యేతో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కొట్లాడడం తెప్పించుకున్నాం.
మన వికలాంగుల గురించి మన కమిటీ హాల్ కూడా లేదు, చెట్టు నీడ కూడా కరెక్ట్ లేదు. అది ఏ చెట్టు చూడాలంటే కూడా మా స్థలం మనకు సరిపోదు వికలాంగులకు. అది కూడా కమిటీ హాల్ కూడా దాని గురించి కూడా సార్తో మాట్లాడినాం. మా చేస్తూ అంటున్నారు, ఈ ఎలక్షన్ అయిపోయి చేస్తూ అంటారు. ఇది నా పరిస్థితి చెప్పి నమస్కారం. వికలాంగుల పరిరక్షణ సమితికి మన సమస్యలు ఏంటంటే ప్రతి మండలాల్లో ఉండే వారి సమస్యలు అనేది అందరికీ తీసుకొస్తుంది. పెన్షన్లు ఉన్నా రిజెక్ట్ అయ్యి ఉన్నాయి, రిజెక్ట్ అయిన పెన్షన్లు కూడా ఎందుకు రిజెక్ట్ అయినా అనేది కూడా ఒకటి దాని విషయంలో కూడా ఆలోచన చేయవలసిన విషయము. స్లాట్ బుకింగ్ కూడా 5 నిమిషాలే ఉంటుంది, కనీసం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు స్లాట్ బుకింగ్ ఉండాలి విషయం అనేది కూడా అది క్లారిటీగా కూడా అదే అది లేదు. దాని విషయం కూడా సార్ దృష్టికి తీసుకుపోవాలని అనుకున్నాము. ప్లస్ మాకు జిల్లాలో ఆఫీసు లేదు, జిల్లాలో కూడా ఒక ఆఫీసు కావాలనేది కూడా అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. తర్వాత మోటార్ వెహికల్స్ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళే కాదు, నిరుద్యోగ ఎవరున్నా సరే హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ ద్వారాకెళ్ళి కూడా మనకు మోటార్ వెహికల్స్ కానీ ట్రైసైకిల్స్ కానీ ఇవన్నీ కొద్దిగా వచ్చే గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ కానీ లోన్స్ కానీ ఉపాధి పనులలో కానీ మన వికలాంగులకు లేడీస్కి కానీ జెంట్స్ కానీ ఎవరి అర్హులైన వాళ్ళకు ఉపాధి పనులలో కానీ మన వికలాంగులకు ఏ బెనిఫిట్స్ అయినా రావాలనేది కూడా సార్ దృష్టికి మన కుచుకుల రాజేష్ సార్ ఎమ్మెల్యేకు ఆయన దృష్టికి తీసుకుపోవాలి కూడా. దామోదర్ రెడ్డి సార్ కూడా చెప్పినాం కూడా, ఇప్పుడు కూడా మన వినతి పత్రం ఇచ్చినాము. కాబట్టి కొంచెం మన వికలాంగులందరికీ అందరు ఇచ్చినందుకు టైంకి వచ్చినందుకు మరీ థ్యాంక్స్.